హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మేము మరొక కాన్సెప్ట్ తీసుకువచ్చాం. ఈ కాన్సెప్ట్ పేరు టెయిల్ వర్డ్స్. టెయిల్ అంటే తోక, అంటే టెయిల్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక పదం యొక్క చివరిలో తోకలా వచ్చే అక్షరాల కలయిక. కానీ ఇది ఏదైనా కలయిక కాదు, కానీ ప్రతి పదంలో దీని ఉచ్చారణ ఒకేలా ఉండే కలయిక. ఉదాహరణకు TION లేదా SION, ఈ 4 అక్షరాలు ఏ ఇంగ్లీష్ పదంలో వచ్చినా ఈ 4 అక్షరాల ఉచ్చారణ ఎప్పుడు షన్ అవుతుంది. అదేవిధంగా TURE యొక్క ఉచ్చారణ చర్ అవుతుంది. TIAL యొక్క ఉచ్చారణ షియల్ అవుతుంది. TIOUS యొక్క ఉచ్చారణ షియస్ అవుతుంది. MENT యొక్క ఉచ్చారణ మెంట్ అవుతుంది. NESS యొక్క ఉచ్చారణ నెస్ అవుతుంది. FULL యొక్క ఉచ్చారణ ఫుల్ అవుతుంది. ఈ అన్ని అక్షరాల కలయికలను మనం టెయిల్ వర్డ్స్ అంటాము. ఈ వీడియోలో షన్ అనే టెయిల్ వర్డ్ కలిగిన పదాలను ఎలా చదవాలో చూద్దాం. నా మొదటి పదం AMBITION. TION అవుతుంది షన్. దీనిని నేను పక్కన పెట్టేస్తాను. కాబట్టి నా పదంలో మిగిలిన అక్షరాలు AMBI. ఇప్పుడు కావాలంటే దానికి VCV లేదా VCC కాంబోలను చూడవచ్చు, లేదా 4 అక్షరాలే మిగిలి ఉన్నాయి కాబట్టి వాటిని ఒకేసారిగా చదవవచ్చు. ఈ పాటికి మన పిల్లలు ఈ అక్షరాలను ఒకేసారిగా చదివేయగలరు. అయినా మనం ఈ అక్షరాలను VCV మరియు VCC పరీక్ష ద్వారా చూద్దాం. నా మిగిలిన అక్షరాలు AMBI. నా VC కాంబో AM. ఇందులో మరే VC కాంబో లేదు. BI అనేది VC కాంబో కాదు. ఒక VC కాంబో Bతో మొదలవ్వాలి. కాబట్టి AMBIలో నా VC కాంబో AM, దాని తర్వాత వచ్చింది B. కాబట్టి ఈ పదంలో నా కాంబినేషన్ VCC కాంబో. ఎప్పుడైతే VCC కాంబో వస్తుందో అప్పుడు C మరియు C మధ్య పదాన్ని విరవాలి. కాబట్టి నేను M మరియు B మధ్యలో పదాన్ని విరుస్తాను. ఇప్పుడు నా పదం AM యామ్ మరియు BI బీగా ఈ విధంగా విభజించబడింది. ఇప్పుడు నేను వీటిని ఒకటిగా కలుపుతాను. AM యామ్, BI బీ, TION షన్, యాంబిషన్. చెప్పేటప్పుడు పూర్తి విశ్వాసంతో చెప్పండి, యాంబిషన్. మరొక పదం చూద్దాం. CONTRADIC. TION రావడం మంచిదైంది. TION యొక్క ఉచ్చారణ ఎప్పటికీ మారదు. TION షన్ అయింది. దానిని పక్కన పెట్టేద్దాం. మిగిలిన పదం CONTRADIC. స్టెప్ 1, VC కాంబో వెతకాలి. నా VC కాంబో ON, నా రెండవ VC కాంబో AD మరియు నా మూడవ VC కాంబో IC. VC కాంబో వెతికేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నా పదంలో ఎలాంటి కాంజాయింట్ లేదు కదా. ఈ పదంలో అయితే లేదు అంటే మనం సరైన దారిలోనే వెళుతున్నాం. మొదటి VC కాంబో ON, దాని తర్వాత వచ్చింది T, అంటే అది VCC అయ్యింది. ఎప్పుడైతే VCC అవుతుందో అప్పుడు మనం C మరియు C మధ్యలో పదాన్ని విరవాలి. కాబట్టి నేను N మరియు T మధ్యలో పదం విరుస్తాను. నా రెండవ VC కాంబో AD. ఈ VC కాంబో తర్వాత I వచ్చింది. ఎప్పుడైతే VCB వస్తుందో అప్పుడు నేను V మరియు C మధ్యలో పదం విరవాలి. కాబట్టి నేను పదం A మరియు D మధ్యలో విరుస్తాను. నా మూడవ VC కాంబో IC, కానీ దాని తర్వాత ఏమీ లేదు. TION షన్ అవుతుంది. అదొక టెయిల్ వర్డ్ కాబట్టి నేను దాన్ని అలాగే వదిలేస్తాను. కాబట్టి మిగిలిన పదం యొక్క భాగాలు CON ఖాన్, TRA ట్రా మరియు DIC డిక్ మరియు దానికి షన్ కలిపి వేయండి. కాబట్టి ఈ పదం అవుతుంది కాంట్రాడిక్షన్. చెప్పేటప్పుడు పూర్తి విశ్వాసంతో చెప్పండి, కాంట్రాడిక్షన్. మూడో ఉదాహరణ పదం తీసుకుందాం.
EXTENSION. SION అంటే షన్. పక్కన పెట్టేయండి. టెయిల్ వర్డ్ మనకు అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్. కనిపించిన వెంటనే పక్కన పెట్టేయండి. పదం యొక్క పొడవు 4 తగ్గుతుంది. ఇప్పుడు మిగిలిన పదం EXTEN. మళ్ళీ అదే VC కాంబో వెతకాలి. VC కాంబో EX. రెండవ VC కాంబో EN. మొదటి VC కాంబో తరువాత వచ్చింది T అంటే ఇది VCC అవుతుంది. VCC అయినప్పుడు మనం C మరియు C మధ్యలో పదం విరవాలి. రెండవ VC కాంబో ముందైతే ఏమీ లేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేద్దాం. కాబట్టి నా పదం 2 భాగాలు అయ్యింది. మొదటి భాగం EX మరియు రెండవ భాగం TEN. ఇప్పుడు ఆ పదాన్ని ఒకటిగా పూర్తి విశ్వాసంతో చెబుతా. ఎక్స్టెన్షన్. విశ్వాసం అయితే కనిపించింది కానీ నిండుగా కాదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెబుతా ఎక్స్టెన్షన్. ఈ విధంగా షన్ టెయిల్ వర్డ్ ఉన్న పదాలకు 3 ఉదాహరణలు ఈ వీడియోలో మనం చూసాం. అంబిషన్, కాంట్రడిక్షన్ మరియు ఎక్స్టెన్షన్.